ఉస్తాద్ భగత్ సింగ్ పార్ట్ 4 ఉస్తాద్ జీవితంలో వచ్చిన పెద్ద పరీక్ష. వేములపల్లి గ్రామంలో ఉస్తాద్ భగత్ సింగ్ పేరు ఇప్పుడు ప్రతి ఇంట్లో వినిపిస్తోంది. ఎవరికి సమస్య వచ్చినా ఒక మాట, ఉస్తాద్ని పిలవండి. కాని జీవితం ఒకరోజు ఉస్తాద్ని కూడా పరీక్షించాలనుకుంది. ఒక కొత్త మనిషి గ్రామంలోకి. ఒకరోజు గ్రామానికి ఒక ధనవంతుడు వచ్చాడు. అతని పేరు రాఘవేంద్రరావు. అతనొక పెద్ద కంపెనీ యజమాని. అతను గ్రామ పెద్దలతో అన్నాడు, ఈ గ్రామం దగ్గర ఉన్న భూమి చాలా విలువైంది. ఇక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీ కడతాను. గ్రామ పెద్దలు సంతోషపడ్డారు. కాని ఒక సమస్య ఉంది. ఆ ఫ్యాక్టరీ కోసం గ్రామ చెరువు మరియు పొలాలు తీసుకోవాలి. గ్రామంలో భయం. ప్రజలు భయపడ్డారు. మన భూమి పోతే మనమెలా జీవిస్తాం? అందరూ ఒకే పేరు చెప్పారు, ఉస్తాద్. ఉస్తాద్ నిర్ణయం. భగత్ సింగ్ రాఘవేంద్రరావును కలిశాడు. అతను శాంతంగా అడిగాడు, ఈ భూమి తీసుకుంటే ఇక్కడి ప్రజలు ఎక్కడికి వెళ్తారు? రాఘవేంద్రరావు నవ్వాడు. డబ్బిస్తాను. భగత్ సింగ్ నెమ్మదిగా అన్నాడు, డబ్బుతో అన్నీ కొనలేరు. కామెడీ సీన్. రాము మెల్లగా భగత్ సింగ్ చెవిలో అన్నాడు, ఉస్తాద్, అతని దగ్గర చాలా డబ్బుంది. భగత్ సింగ్ నవ్వుతూ, డబ్బు పెద్దది కాదురా, మనసు పెద్దది. టీ షాప్ వాళ్ళు మళ్లీ నవ్వేశారు. పెద్ద గొడవ. కొన్ని రోజులకు రాఘవేంద్రరావు బలవంతంగా భూమి తీసుకోవాలని ప్రయత్నించాడు. ప్రజలు ఆందోళనలో పడ్డారు. భగత్ సింగ్ ముందుకు వచ్చాడు. అతనన్నాడు, ఈ గ్రామం ప్రజలు ఒప్పుకోకపోతే ఈ భూమి ఎవ్వరికీ దక్కదు. ట్విస్ట్. రాఘవేంద్రరావు ఒక్కసారిగా కోపంతో అన్నాడు, నువ్వు నాకు అడ్డుగా నిలబడుతున్నావా? భగత్ సింగ్ శాంతంగా, నేను కాదు, ఈ గ్రామం నిలబడుతోంది. పెద్ద పరీక్ష. ఆ రాత్రి కొంతమంది గూండాలు వచ్చి భగత్ సింగ్ను కొట్టారు. గ్రామం మొత్తం షాక్ అయింది. ఉస్తాద్ గాయాలతో పడిపోయాడు. ప్రజలు ఏడుస్తున్నారు. ఒక చిన్న బాలుడు కేకవేశాడు. ఉస్తాద్ని ఎవరు కొట్టారు? భావోద్వేగ క్షణం. భగత్ సింగ్ కళ్ళు తెరిచాడు. అతను నెమ్మదిగా అన్నాడు, ఎవరినీ ద్వేషించకండి. గ్రామ పెద్ద ఆశ్చర్యపోయాడు. అంత కష్టమిచ్చినవాళ్లను కూడా? భగత్ సింగ్ నవ్వాడు. ద్వేషం సమస్యను పెద్దదిగా చేస్తుంది. దేవుడిపై విశ్వాసం. ఆ రాత్రి అతను తన చిన్న హనుమాన్ విగ్రహం ముందు కూర్చున్నాడు. అతనన్నాడు, దేవుడా, నన్ను బలంగా ఉంచు. ఈ గ్రామాన్ని కాపాడు. అద్భుతం. మరుసటి రోజు ఒక వార్త వచ్చింది. రాఘవేంద్రరావు కొడుకు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే అతను గ్రామ ప్రజలకు చాలా అన్యాయం చేశాడు. కాని ఎవరు ముందుకొచ్చారు తెలుసా? ఉస్తాద్ భగత్ సింగ్. గొప్ప క్షణం. భగత్ సింగ్ తన సైకిల్ మీద ఆ బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్ అన్నాడు, సమయానికి తీసుకురాకపోతే అతను బ్రతికేవాడు కాదు. పెద్ద మార్పు. రాఘవేంద్రరావు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతను భగత్ సింగ్ ముందు మోకాళ్లపై కూర్చున్నాడు. నన్ను క్షమించు. భగత్ సింగ్ నవ్వాడు. మనిషి తప్పు చేయడం సాధారణం, తప్పు తెలుసుకోవడం గొప్పది. చివరి నిర్ణయం. రాఘవేంద్రరావు గ్రామ ప్రజల ముందు ప్రకటించాడు, నేను ఈ భూమి తీసుకోను. అందరూ ఆనందంతో కేకలు వేశారు. ముగింపు సందేశం. ఆ రోజు గ్రామం మరో పాఠం నేర్చుకుంది. ధైర్యమంటే శక్తి కాదు, క్షమించడం. అందుకే ప్రజలు ఇప్పటికీ అంటారు, మా గ్రామంలో హీరో ఒకడే, ఉస్తాద్ భగత్ సింగ్. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.